వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుపి మోగిస్తుందని రాంగోపాల్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం రాంగోపాల్పేట్ డివిజన్లో అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బోయినపల్లి మినీ గూడ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ సమక్షంలో శీలం అనురాగ్ ఆయన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఈ సందర్భంగా శీలం అనురాగ్ మాట్లాడుతూ, ముందుగా బీఆర్ఎస్ పార్టీలో కండువా కప్పుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన రూటే సపరేట్ అని, ఆయన 365 రోజులు ప్రజల మధ్య ఉండే ఏకైక నాయకుడని, సనత్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలోపేతంగా ఉందని, ముందు బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ సీట్లతో పార్టీ విజయ దుందుపి మోగిస్తుందని సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అనుకోకండి, పేర్లు తెలియని అందరం మంచి గట్టిగా సపోర్ట్లు కొడుతూ అందరూ కూడా మంచి స్వాగతం, ఘన స్వాగతం. జాయినింగ్ వాళ్ళంతా జై తెలంగాణ, శ్రీనివాస్ యాదవ్ నాయకత్వం, శ్రీనివాస్ యాదవ్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. శైలం గారికి, అలాగే నాగన్న గారికి, మన పిట్టలన్న గారికి, అంజన్న గారికి, చందు, జనార్దన్ అన్న అండ్ ఆనంద్ అన్న, ఇక్కడ ఇంకెవరైనా మిస్ అయితే సారీ. అందరికి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమైన మన యువ నాయకులు అందరూ ఎవరైతే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీలో మన పెద్ద సముద్రంలో కలిసినటువంటి నాయకులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్ళకందరికీ, అన్న తమ్ముళ్ళకందరికీ, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. యువ నాయకులు ఎలా ఉండాలంటే ఫ్యూచర్ ఆలోచించాలి, ముందుకు ఏం జరుగుతుంది, ముందు ఏముంది అని చూడాలి. అది మీరు కరెక్ట్ గా పట్టుకున్నారు మీరు. ఎందుకంటే మళ్ళీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే. మన సనత్ నగర్ లో ఎల్లప్పుడూ ఎగిరేది బీఆర్ఎస్ జెండానే. మన సీనన్న గారు ఎప్పటికీ ఉంటారు ఎమ్మెల్యేగా, మినిస్టర్ గా కూడా. అలాగే నేను మరీ ఇప్పుడు చెప్తున్నాను వేదిక మీద, రామ్ గోపాల్పేట్ డివిజన్ లో నెక్స్ట్ మన కార్పొరేటర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ వస్తుంది తప్పకుండా. జై తెలంగాణ. హ్యాపీగా ఉంది ఈ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు. ఈ ఇంకా కార్యకర్తగా నా పని నేను చేసుకుంటూ పోతాను. జై